అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ఉమ్మడి వాణిజ్య ఒప్పందానికి విరుద్ధంగా యూరప్ నుండి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25% పెంచుతున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని మార్గాలను తెరిచి ఉంచుతామని యూరోపియన్ యూనియన్ శనివారం అంటే మే 2, 2026 హెచ్చరించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ఉమ్మడి వాణిజ్య ఒప్పందానికి విరుద్ధంగా యూరప్ నుండి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25% పెంచుతున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని మార్గాలను తెరిచి ఉంచుతామని యూరోపియన్ యూనియన్ శనివారం అయితే హెచ్చరించింది. గత ఏడాది కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలను నిలిపివేయడానికి వ్యవసాయ EU ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ సుంకాల పెంపు ద్వారా అమెరికాకు బిలియన్ల డాలర్ల ఆదాయం రావడమే కాకుండా విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను అమెరికాకు తరలించేలా ఒత్తిడి పెంచుతుంది అని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయంపై బ్రసెల్స్ లోని EU ప్రధాన కార్యాలయం తీవ్రంగా స్పందించింది. తాము ఒప్పందాన్ని కట్టుబడి ఉన్నామని, శాసన ప్రక్రియలోని భాగంగా ప్రతి అడుగును వాషింగ్టన్ కు తెలియజేస్తున్నామని EU ప్రతినిధి తెలిపారు. అమెరికా ఏ ప్రతిపాదికన ఈ నిర్ణయం తీసుకుందో వివరణ ఇవ్వాలని EU కోరింది. ఒకవేళ అమెరికా తన మొండి వైఖరికి వీడకపోతే ఐరోపా మార్కెట్ ను కాపాడుకోవడానికి ప్రతికూల చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుతం అమెరికాలో జపాన్, దక్షిణ కొరియా, కెనడా వంటి ఆ దేశాల సహకారంతోని దాదాపు $100 మిలియన్ల విలువైన ఆటో ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని అంటున్నారు. వాహన తయారీ సంస్థలన్నీ అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలనేదే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే ఈ వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ సప్లై చైన్ దెబ్బతినడమే కాకుండా ప్రపంచ ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.